హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం శ్రీ సుబ్రహ్మణ్య అకాడమీ దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో అయితే ఎంతో ఉరుకుల పరుగుల జీవితం అనేది నడుస్తూ ఉంది. సో మనం ఏదైనా సాధించాలి అంటే ఏదో ఒక అకాడమీ అనేది ఖచ్చితంగా మనకి అవసరం అవుతుంది. సో అకాడమీలో చేరిన తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత మనం ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎలా మన లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ కూడా లేకుండా ఇక్కడ ఎంసెట్ ఎప్సెట్ కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. సో ఆ కోర్సెస్ అనేవి ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, సో ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతూ ఉంది, అసలు దీంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అన్న విషయాలన్నీ కూడా ఈరోజు అయితే మనం తెలుసుకోవడానికి బిఎస్ రాజు అంటే ఈ కోచింగ్ యొక్క డైరెక్టర్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేసామన్నమాట. సో ఆయన అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసామన్నమాట. అయితే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పేస్తానమాట. క్రిస్టియన్పేట 3rd లైన్లో ఇదివరకు ఇక్కడ గీతాంజలి జూనియర్ కళాశాల ఉండేదన్నమాట. ఆ కళాశాలలోనే ఈ రోజున ఇక్కడ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేది పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ సార్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతోటి ఎంసెట్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి బిఎస్ రాజు గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇది వరకు ఈ సుబ్రహ్మణ్య అకాడమీ అనేది వింజమూరులో ఉండింది. ఇప్పుడు రీసెంట్గా కావలిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది December 25th. సో ఇంతటి ఎంసెట్ కోచింగ్ అంటేనే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం అనేది ఉంటుంది. సో అసలు ఇక్కడ ఏ కోర్సులు అవైలబుల్గా ఉంటాయి? ఓన్లీ ఎంసెట్టే ఉంటుందా లేకపోతే ఇంకేదైనా కోర్సులు ఉంటాయా? ఓకే అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బిఎస్ రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరులో 2023లో మనము మొట్టమొదట ఎంసెట్ అకాడమీ రూపంలో మనము ప్రారంభించి 3 సంవత్సరాల్లో ముచ్చటగా 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా మనము గ్రామీణ ప్రాంతాన్ని ముఖ్యంగా ఉద్దేశించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన విద్యని అందించాలనేటువంటి మా యొక్క సంకల్పంతో, మా యొక్క ఆశయంతో వింజమూరులో మాకు ఇంకొక శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక్ అకాడమీ కూడా 4 మరియు 5, 8వ తరగతి విద్యార్థులకు కోచింగ్ సెంటర్ అనేది సపరేట్గా కూడా మేము పిల్లలకు కూడా అందిస్తున్నాము. ఇదే విధంగా మేము అక్కడ వింజమూరులో ప్రారంభించున్నటువంటి ఆ యొక్క విద్యా సంస్థలో ఎంసెట్, నవోదయ, సైనిక్ ఏ విధంగా అయితే కోర్సులు అయితే జరుగుతున్నాయో అదేవిధంగా మన కావలి ప్రాంతంలో కూడా ఈ యొక్క కావలి ప్రాంత విద్యార్థులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి కావలిలో కూడా ఎంసెట్ కోచింగ్ను, ఎంసెట్ అకాడమీని ఈ సంవత్సరం నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాము. మా దగ్గర ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరిగే విధంగా మా దగ్గర ఎడ్యుకేషన్ అందించేటువంటి అధ్యాపక బృందం కూడా అంతా కూడా బయట నుంచే రావడం జరుగుతుంది. సార్, నార్మల్గా ఎంసెట్ రాయడానికి కానివ్వండి, ఎంసెట్ ప్రిపేర్ అవ్వడానికి, కోచింగ్ తీసుకోవడానికి కానివ్వండి, అసలు దాని తర్వాత ఏమేమి యూటిలిటీస్ ఉంటాయి, అసలు ఎందుకు ఎంసెట్ తీసుకోవాలని స్టూడెంట్స్కి వివరిస్తారా? ఓకే అండి, ముఖ్యంగా మనము ఇంటర్మీడియట్ విద్యని ఒక జూనియర్ కాలేజ్ ద్వారా మనము పూర్తి చేసుకుంటున్నాము. ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసుకున్న తర్వాత మనము ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సులకు వెళ్ళాలని ఆలోచన ఉన్నటువంటి స్టూడెంట్స్కి మన రాష్ట్ర గవర్నమెంటు సహకారంతో ఎంసెట్ అనేటువంటి ఈఏపీ సెట్గా మనం పిలువబడుతుంది. ఎంసెట్ అనేటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా విద్యను అందించడానికి సిద్ధపడి ఉంది. కాబట్టి ఈ యొక్క ఎంసెట్ అకాడమీలో జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి ఫ్రీగా విద్యను అందుకునేదానికి ఈ యొక్క ఎంసెట్ అనే ఎగ్జామ్ అనేది మనకి అవసరం అవుతుంది. సార్, ఓన్లీ ఎంసెట్ ఒకటేనా, ఇంకేదన్నా కోర్సులు ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ మనము షార్ట్ టర్ము
ఎంసెట్ అకాడమీని ఎంసెట్ కోచింగ్ని ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకొచ్చాము. మనము అతి తక్కువ కాలమే ఉంది కాబట్టి అతి తక్కువ కాలంలోనే కోర్సు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో పిల్లలకి సపరేట్గా ఎంసెట్ కోచింగ్ వరకే ఇస్తూ కొంచెం జేఈ మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఉపయోగపడే విధంగా మనము ఈ కోర్సుని తీసుకొస్తున్నాం. ఓకే సార్, అసలు మొత్తం ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి గల స్పెషాలిటీ ఏంటంటారు? ఇక్కడ ప్రతి కాలేజీలో ఇంటర్మీడియట్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేమా అవుతామా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది, మనం అవ్వగలమా అనేటువంటి ఆలోచన అనేది క్వశ్చన్ మార్క్ అనే ప్రతి ఒక్క విద్యార్థిలో ఉంటుంది. ఇక్కడ మనము శ్రద్ధగా, అంటే మనకు ఎంసెట్ బ్రాంచ్కి సంబంధించినటువంటి విధానమే కాబట్టి మనము శ్రద్ధగా ఆయా కోర్సుని అనేది మనము నెల్లూరు అండ్ విజయవాడలో మంచి అనుభవం కలిగినటువంటి కార్పొరేట్ కళాశాలలో అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం చేత మనము ప్రతిరోజు ప్రారంభ రోజు నుంచి కూడా చివరి రోజు వరకు కూడా మనము ప్రత్యేకంగా పిల్లలకి ఒక క్లాసెస్ అనేది ఒక షెడ్యూల్ ప్రకారంగాను ప్రతిరోజు మరియు వారాంతరపు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ, వారు రాయబోయే ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ కూడా మన క్యాంపస్ పరిధిలోనే ప్రాక్టీస్ చేయించి ప్రతి విద్యార్థి కన్ఫామ్గా సీటు సాధించే దిశలో మేము వెళ్తాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సపరేట్ ఇన్స్టిట్యూషన్ని శ్రీ సుబ్రహ్మణ్యగా భావించడం అనేది జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు మీరు ఏ అవార్డులు అందుకున్నారు సార్? మొదటి సంవత్సరం నుండి ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలో 110 మంది పిల్లలు మా దగ్గర ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అయితే వింజమూరు నందు 104 మంది విద్యార్థులకు సీట్లు సాధించాము. వారిలో సాధించిన విద్యార్థులలో బెస్ట్ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు మెయిన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లలోను, టాప్ 10 యూనివర్సిటీస్లలోను, టాప్ 10 కళాశాలల్లోనూ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సులు అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మరి రెండవ సంవత్సరం కూడా 100 మందికి పైగానే పిల్లలు జాయిన్ అయ్యారు. 100 మందికి పైగానే పిల్లలు ఎంసెట్లో రాణించడం జరిగింది. మూడవ సంవత్సరం కూడా 130 మంది వరకు కూడా పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. 120 మందికి పైగా పిల్లలు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇలా 3 సంవత్సరాల నుండి ఒక వింజమూరు అనేది ఒక మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరిలో ఉన్నటువంటి ప్రాంతము అయినప్పటికీ ఆ యొక్క విద్యార్థుల చేత మనము ఆ యొక్క ర్యాంకుల ప్రభంజనాన్ని మనము కురిపించి ర్యాంకుల ప్రభంజనాన్ని చూపించి ఈరోజు కావలి ప్రాంత విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే దశలో కావలిలో కూడా మనము ఈ సంవత్సరం నుండి వింజమూరు మరియు కావలి 2 ప్రాంతాలలో మనము ఎంసెట్ కోచింగ్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సార్, ఇంత సక్సెస్ఫుల్గా అయితే 3 years నుంచి ఎంసెట్ కోచింగ్ సెంటర్ని రన్ చేస్తూ ఉన్నారు. మీ ఇన్స్పిరేషన్ ఏంటి? టోటల్గా మా యొక్క ఉద్దేశం వచ్చేసి ప్రతి పిల్లవాడు అనుకున్నటువంటి ఆశయాన్ని, వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేసుకునేటువంటి రీతిలో తీసుకెళ్లాలనేదే మా యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి మేము ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, శ్రీ సుబ్రహ్మణ్యలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, అది ఎంసెట్ రూపంలో కావచ్చు, జేఈ మెయిన్స్ రూపంలో కావచ్చు, లేదంటే నవోదయ అండ్ సైనిక్ రూపంలో కావచ్చు, మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 100% సీటు తెప్పించడమే ధ్యేయంగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇలానే ఇంకా పోయే ముందు రోజుల్లో కూడా మరెన్నో బ్రాంచ్లు మరి కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చి ఆయా ప్రాంత విద్యార్థులకు అండగా నిలబడే విధంగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, నార్మల్గా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఇలా స్థాపించడానికి, ఇలా రన్ చేసేటప్పుడు కానివ్వండి, ఎటువైపు నుంచి అయినా కానివ్వండి, ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు మీరు? బేసిక్గా మనకి కాంపిటీషన్ అనేది కామనే అండి.
మనం అనుకున్నటువంటి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇవన్నిటిని కూడా ఏంటంటే మనము చూస్తూ వదిలేయడమే తప్ప వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన ఆశయాన్ని మనము 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం కాబట్టి మనం అనుకున్న విధంగా మనం వెళ్ళడమే నా యొక్క ధ్యేయం. సార్, ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతోమంది పిల్లలు మంచి భవిష్యత్తుకి ముందడుగు వేయడానికి ఈ కోచింగ్ సెంటర్ అనేది ఎంతో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం. సో డిసెంబర్ 25న అయితే స్టార్ట్ అవుతూ ఉంది. చీఫ్ గెస్టులుగా ఎవరు వస్తున్నారు, ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? రేపు మన క్రిస్మస్ సందర్భంగా 25వ తేదీన 10 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య 2వ బ్రాంచు మన కావలి ప్రాంతంలో ఉన్నటువంటి గీతాంజలి క్యాంపస్ క్రిస్టియన్పేట 3వ లైన్లో మనము ఈ యొక్క బ్రాంచ్ని గౌరవ శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనము ఈ యొక్క బ్రాంచ్ని అయితే ప్రారంభించనున్నాము. ఈ యొక్క ప్రారంభోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మరియు కొంతమంది నాయకులు, అధికారులు, తర్వాత మా యొక్క విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు మరియు మా శ్రేయోభిలాసులు, మిత్ర బృందం ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గారి రూమ్ అనమాట, బిఎస్ రాజు గారి రూమ్ అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికైతే ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం అనమాట. మన లోపల చూసుకున్నట్లుగా అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే రాజు సార్ అయితే ఉంటారు. ప్రతి అడ్మిషన్ కూడా ఇక్కడికే వచ్చి చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎవరైతే లైఫ్లో ముందడుగు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మొదటి అడుగు ఇక్కడి నుంచే పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఇదైతే స్టాఫ్ రూమ్ అనమాట. స్టాఫ్ రూమ్ చూడండి ఎలా ఉందో, చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట చూడడానికి. ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారనమాట. సో మీటింగ్స్ అవన్నీ కూడా ఇదే రూమ్లో అయితే జరుగుతూ ఉంటాయి. చూడడానికి ఎంతో కామ్గా కూల్గా అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఒకసారి అందరు కూడా లుక్ వేసేసేయండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఈ విధంగా మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ మెట్లు ఎక్కి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చూసి అక్కడంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం క్లాసెస్ జరిగే చోటుకైతే వచ్చేసామన్నమాట. సో చూసుకున్నట్లయితే ప్రజెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో శ్రద్ధగా అయితే చదువుకుంటూ ఉన్నారు. సో ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదివిన ప్రొఫెసర్స్ అయితే విద్యా బోధన అనేది చేస్తూ ఉన్నారనమాట. సో చూసేసేయండి మీరు కూడా, ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా అయితే చదువుకుంటూ ఉన్నారు ఎంసెట్ కోచింగ్. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్తున్నట్లయితే ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవైపు గర్ల్స్ కూర్చుంటారు, ఒకవైపు బాయ్స్ కూర్చుంటారు. ఎంతో చక్కగా అయితే ఎంతో అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడైతే బోధన అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఇదే విధంగా అయితే వరుసగా అయితే క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో మీరందరూ చూస్తున్నారు కదండి, ఇలాగ వరుసగా 1, 2, 3, 4 అనుకుంటూ కూడా అన్ని రూమ్స్ అయితే ఇలాగే ఉన్నాయి. ఈ రూమ్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోవాలని చెప్పి మన సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే మనం లేడీస్ హాస్టల్ దగ్గర అయితే ఉన్నామండి. ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తూ ఉంటారో వాళ్ళు దూరపు నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా పడకుండా ఇక్కడ ఒకవైపు లేడీస్ హాస్టల్ కొంచెం, అంటే లేడీస్ హాస్టల్కి బాయ్స్ హాస్టల్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నదైతే లేడీస్ హాస్టల్ అనమాట. దీని పక్కనే బాయ్స్ హాస్టల్, అంటే సపరేట్గా అయితే ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇదైతే లేడీస్ హాస్టల్ అనమాట. వాష్రూమ్స్ కానివ్వండి, లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క టీచర్ కూడా ఒక పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను చూసిన విధానాన్ని బట్టి. సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా కావలిలోనే శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఎంసెట్ అకాడమీ అనేది ఉంది కాబట్టి హాస్టల్ వసతి కూడా ఉంది కాబట్టి ఇక్కడికైతే మీరు ఎంచక్కా అయితే వచ్చేసేయచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, మీరు కోరుకున్న విద్య అనేది మీ దగ్గరికే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ ఎడ్యుకేషనల్ అకాడమీని అందరూ కూడా చూస్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంసెట్ అకాడమీ కోచింగ్ని సెలెక్ట్ చేసుకోవాలని మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, కావలి.